2014 నుండి 2019 సంవత్సరం వరకు కూడా మహాసేన రాజేష్ గారు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా చాలా పొగిడి మొత్తానికి ఎంతో కొంత హెల్ప్ అయితే చేశారు వైఎస్ఆర్సీపీకి. ఆ తరువాత 2019 తరువాత ఆయనకి ఎటువంటి పదవి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఆయన టీడీపీలోకి జంప్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత 2019 నుండి ప్రజెంట్ 2024 వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ వైఎస్ఆర్సీపీని దూషిస్తూ అదేవిధంగా టీడీపీకి బాగా సపోర్ట్ చేశారు. ఎట్టకేలకు సపోర్ట్ చేసినందుకు మాత్రం నిజంగా చెప్పాలంటే మంచిగా ఆయనకి ఏదైతే కోరుకున్నారో అదే విధంగా అంబేద్కర్ కోనసీమలోని పి గన్నవరంలోని ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేటువంటిది మాత్రం నిజంగా హర్షణీయం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆయన చేసినటువంటి కృషికి టీడీపీకి ఆయన చేసినటువంటి కృషికి నిజంగా ప్రతిఫలం దక్కింది.